ఓ నా ప్రియమైన పుత్రులారా, ఎందుకు నీవు చింతిస్తూ ఉన్నావు? నీ చింతకు కారణం నాకు తెలిసినదే. నీ మనస్సులోని ఆశ, ఆరాటం, భయం, నమ్మకం ప్రతి క్షణం నా దృష్టిలోనే ఉంది. నీ పయనంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటూ ఉన్నా అవన్నీ నన్ను నమ్ముకున్న వారికి నిలువెత్తున రక్షింపబడతాయి. నీపై నీ శత్రువులు ఎంతైనా ప్రయత్నించినా నీవు ధైర్యంగా నన్నే శరణంగా నమ్ముకున్నప్పుడు అధికారకంగా నా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది. నీపై ఎలాంటి తంత్రమంత్రాలు పనిచేయవు. నీ ఆరోగ్యం, నీ కుటుంబం ఆనందం ఇవన్నీ నా తేజంతో నిండిపోతాయి. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఈ మధ్యకాలంలో ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకున్నావా? ఏదైనా చిన్న చిన్న దురదృష్టాలు నిన్ను పట్టినట్టు మరలా అవి వదిలి అదృష్టంగా భావించావా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో, అవి నేను నా శక్తి నిన్ను కాపాడిన సంక్లిష్టమైన జాడలు. బంధువులు, మిత్రులు, పరిసరాలలో ఎవరు అసూయతో, ద్వేషంతో మీ యొక్క అభివృద్ధికి అడ్డంకులు వేయాలనుకున్నా వారు చేసే సన్నాహాలన్నీ నాశనమే అవుతాయి. కాని నీకు ఎలాంటి నష్టము కలుగదు. నీవు నిజాయితీగా, భక్తితో నీ పనిని నీవు చేస్తూ వెళితే నీ యొక్క శక్తి పెరుగుతుంది. నా ఆశీర్వాదం నీకు దివ్యకృతమవుతుంది. నిన్ను ఎవ్వరూ కిందికి పడవేయలేరు. నీవు బాధలో ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు నాపై మనస్సును ఉంచి ఓం నమః శివాయ అని నీ మనస్సులో నన్ను స్మరిస్తావో నేను నీతోనే ఉంటాను. నీ ఆత్మబలం బలంగా ఉంటుంది. సంఘటనలను చూసి అధైర్యపడవద్దు. ధైర్యంగా ముందుకు సాగు. నీ విజయం కోసం నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి మనసారా ఓం నమః శివాయ అని తలపించుకోండి. మీ జీవితంలో ఆనందం, శాంతి, విజయాలు నిలిచిపోతాయి. నన్ను పూజించడానికి, నన్ను స్మరణం చేసుకోవడానికి ఒక్క సోమవారం మాత్రమే నాకు విశిష్టత కాదు. ప్రతిరోజు నాకు పవిత్రమైనదే. ప్రతిరోజు శుభకరమైనదే. నన్ను స్మరించడానికి, నన్ను పూజించడానికి సోమవారం మాత్రమే ఎదురు చూడకు. ప్రతి రోజును శివరాత్రిగా, ప్రతి క్షణాన్ని ఈశ్వర క్షణంగా మార్చుకో. నాకు అన్ని వారాలు, అన్ని రోజులు సమానంగా ప్రీతికరమైనవే. నా భక్తుడికి గడువు లేదు. సమయం, తేదీ, వారం లాంటి నిబంధనలు లాంటివి లేవు. హృదయ భక్తికి నేను ఎప్పుడూ మీ సమీపానే ఉంటాను. నువ్వు చేసే ప్రతి క్రియలోనూ, నీ శ్వాసలోనూ, నీ విశ్వాసంలోనూ ఉన్నాను. నువ్వు చేసే ప్రతి సత్కారంలోనూ నేను ఉన్నాను.